హలో ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ నుండి ఒక భారీ నాన్ టీచింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 1RCNT/2026. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. దీనికి అర్హులైన అభ్యర్థులందరూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో మనం ఏ పోస్టులు ఉన్నాయి, వాటికి కావాల్సిన అర్హతలు ఏమిటి, వయసు ఎంత ఉండాలి, ఎంపిక విధానం మరియు అప్లికేషన్ ఫీజు వివరాలను పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పోస్టుల వివరాలు మరియు ఖాళీ. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తము 35 రకాల విభాగాల్లో కలిపి 267 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలను 3 గ్రూపులుగా విభజించారు. అవి గ్రూప్ ఏ, గ్రూప్ బి మరియు గ్రూప్ సి. మొదటిగా గ్రూప్ ఏలో చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, రీసెర్చ్ ఆఫీసర్, సిస్టమ్ అనలిస్ట్ మరియు క్యూరేటర్ పోస్టులు ఉన్నాయి. ఇక గ్రూప్ బిలో సెక్షన్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ, సీనియర్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, ప్రొఫెషనల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, కంప్యూటర్ ఆపరేటర్ మరియు అసిస్టెంట్ ఆర్కివిస్ట్ లాంటి ఉద్యోగాలు ఉన్నాయి. చివరిగా అందరికీ ఉపయోగపడే గ్రూప్ సిలో సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్, స్టాటిస్టికల్ అసిస్టెంట్, నార్మల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్మెన్, జూనియర్ అసిస్టెంట్, కుక్, మల్టీటాస్కింగ్ స్టాఫ్, మెస్ హెల్పర్, ల్యాబ్ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్ మరియు గ్రౌండ్స్మెన్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఇందులో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 46, మెస్ హెల్పర్ పోస్టులు 30, స్టెనోగ్రాఫర్ పోస్టులు 20 మరియు మల్టీటాస్క్ స్టాఫ్ పోస్టులు 15 ఉన్నాయి. విద్యార్హత మల్టీటాస్కింగ్ స్టాఫ్, దీనికి కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే కంప్యూటర్పై ఇంగ్లీష్లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ స్పీడ్ కలిగి ఉండాలి. స్టెనోగ్రాఫర్ ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండి స్టెనోగ్రఫీలో నిమిషానికి 80 పదాల వేగం మరియు టైపింగ్ తెలిసి ఉండాలి. అసిస్టెంట్ ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో పాటు జూనియర్ అసిస్టెంట్ లేదా ఎల్డీసీగా 2 సంవత్సరాల అనుభవం మరియు టైపింగ్ స్పీడ్ అవసరం. జూనియర్ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్లో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి 1 సంవత్సరం అనుభవం ఉండాలి లేదా డిప్లొమా చేసి 3 సంవత్సరాల అనుభవం ఉన్నవారు అర్హులు. వయోపరిమితి మరియు సడలింపు. ఈ ఉద్యోగాల దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని పోస్టుల ఆధారంగా నిర్ణయించారు. గ్రూప్ ఏ పోస్టులకు గరిష్ట వయస్సు 40 నుండి 45 సంవత్సరాలు. అలాగే గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులకు గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలుగా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కూడా వర్తిస్తుంది. దీని ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం మరియు పరీక్ష సరళి. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులకు ఎలాంటి ఇంటర్వ్యూలు లేవు. కేవలం రాత పరీక్ష మరియు అవసరమైన పోస్టులకు స్కిల్ టైప్ టెస్ట్ మాత్రమే నిర్వహిస్తారు. గ్రూప్ ఏ పోస్టులు మాత్రమే రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది. పేపర్ 1 పరీక్షా విధానం. అన్ని పోస్టులకు కామన్గా పేపర్ 1 పరీక్ష ఉంటుంది. ఇది పూర్తిగా మల్టిపుల్ చాయిస్ విధానంలో 150 ప్రశ్నలకు గాను 300 మార్కులకు ఉంటుంది. దీనికి 2 గంటల సమయం ఇస్తారు.
ఇందులో జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ టెస్ట్ మరియు కంప్యూటర్ అవేర్నెస్ నుండి ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కింగ్ 1/4 వరకు ఉంటుంది. దరఖాస్తు రుసుము. గ్రూప్ ఏ పోస్టులకు జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 1,500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకు 1,000 రూపాయల ఫీజు ఉంటుంది. గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులకు జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 1,000 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకు 600 రూపాయల ఫీజు ఉంటుంది. అన్ని గ్రూపుల పోస్టులకు కూడా దివ్యాంగులైన అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు, వారికి పూర్తిగా ఉచితం. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం చివరి తేదీ జూలై 27, 2026. కాబట్టి అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి నిమిషం వరకు ఆగకుండా ముందే అప్లై చేయండి. అభ్యర్థుల అధికారిక వెబ్సైట్ అయిన jnu.samrat.edu.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కొరకు జేఎన్యూ వెబ్సైట్లో నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.